జపమాల ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఇంద్రాదుల గర్వభంగం. ఒకనొక సమయాన మరల సూతుడు సౌనకాది మహామునులతో ఇలా చెప్తున్నారు. దుర్వాసముని శాపం వలన ఇంద్రుడికి సిరి తొలగింది, వైభవం రూపుమాసింది, స్వర్గలోకం కళావిహీనమైంది. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని ప్రార్థిస్తారు. బ్రహ్మదేవతలు అందరూ కూడా బ్రహ్మని తీసుకొని శ్రీహరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. దేవతలకు కలిగిన విపత్తు గురించి వివరిస్తారు. సమయానుకూలంగా శత్రువులతో పొత్తు కలిపి కార్యం సాధించడం లెస్స. మీరు రాక్షసులతో కూడి క్షీరసాగరాన్ని మదించండి అని చెప్పి శ్రీహరి ఉపదేశిస్తాడు. శ్రీహరి ఇంకా ఇలా ఉపదేశం చేస్తారు. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నారు. స్నిగ్ధ దృష్టులతో సమస్త విశ్వాన్ని లక్షిస్తుంది కనుక ఆ మహాదేవిని మహాలక్ష్మి అన్నారు. యోగశక్తి సంపన్న ఈ లక్ష్మీదేవి చాలా అంశావతారాలు ధరించింది. వైకుంఠంలో ఉండే మహాలక్ష్మి పరిపూర్ణతమై సాత్వికురాలు, శుద్ధ సత్వ స్వరూపిణి, సర్వ సౌభాగ్య సంయుత నారాయణుడికి అత్యంత ప్రియమైంది, సర్వాంగన ప్రధానమైంది. ఇంద్రలోకంలో ఇంద్రుడికి సర్వసంపత్ స్వరూపిణి స్వర్గలక్ష్మి పేరుతో ఈవిడ అంశావతారాలతో వెలుగొందుతుంది. పాతాళంలో నాగలక్ష్మిగాను, రాజుల్లో రాజలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా, గోవులలో కామధేనువుగా, యజ్ఞాలలో దక్షిణాదేవిగా, పద్మినుల్లో క్షీరసాగర తనయుగాను, చంద్రుడిలో శోభాలక్ష్మిగా, సూర్యుడిలో తేజోలక్ష్మిగా, ఇలా రత్నాల్లో, ఫలాల్లో, జలాల్లో, రాజులలో, రాజుపత్నుల్లో, దివ్య స్త్రీలలో, గృహాలలో, సర్వ సస్యాలలో, వస్త్రాలలో, స్థలాలలో, దేవతా ప్రతిమల్లో, మంగళ ఘటాలలో, మాణిక్యాల్లో, ముత్యాల్లో, పుష్పమాలికలలో, మణుల్లో, హీరాలలో, క్షీరాలలో, చందనాల్లో, వృక్షాల్లో, నవమేఘాలలో అంతటా శోభాదాయకంగా లక్ష్మీదేవి అంశలు విరాజిల్లుతూ ఉన్నాయి. ఈ మహాలక్ష్మి మొట్టమొదట వైకుంఠంలో చతుర్భుజ నారాయణుడు అర్చించాడు. తర్వాత బ్రహ్మదేవుడు, శంకరుడు కూడా అర్చించారు. క్షీర సముద్రంలో విష్ణుమూర్తి పూజించాడు. స్వయంభూ మనువు అటుపైన మహారాజులు కూడా ఉపాసించారు. ఋషీంద్రుళ్ళు, మునీంద్రుళ్ళు, మానవులు కూడా అర్చించారు. పాతాళంలో నాగులు కూడా ఉపాసించారు. భాద్రపద శుక్ల అష్టమి నాడు ప్రారంభించి పక్షం రోజుల పాటు బ్రహ్మదేవుడు మహాలక్ష్మి వ్రతం చేశాడు. చైత్ర, భాద్రపద, పుష్యమాసాలలో ప్రతి మంగళవారం నాడు కూడా విష్ణుమూర్తి అర్చించాడు. అంటే మహాలక్ష్మీదేవిని శుక్రవారమే కాకుండా మంగళవారాల్లో చేస్తే ఇంకా గొప్ప ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. అలాగే పుష్య సంక్రాంతి నాడు, అంటే సంక్రాంతి పండుగ రోజు మాఘ మంగళవారాల్లోనే, అలాగే మాసాంతంలో భువనత్రయాల్లో కూడా, అంటే త్రిభువనాల్లో కూడా స్వయంభూ మనవు లక్ష్మీ పూజలు చేశాడు. ఇంద్రుడు మంగళవారాలే అర్చన చేశాడు. కాబట్టి మంగళవారాలు చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది, దేవేంద్రుడే అంతటి వారు అవుతారు అని చెప్పి మనకి తెలుస్తుంది. ఇంకా ఎవరెవరు లక్ష్మీదేవిని పూజించారో కూడా మనకి చెప్తున్నారు. కేదార, నీల, సుబల, నల, ధ్రువ, ఉత్తానపాద, బలి, కశ్యప, దక్ష, కర్దమ, వివస్వత్తు, ప్రియవ్రత, చంద్ర, కుబేర, వాయు, యమ, వహ్ని, వరుణాది దేవతలందరూ కూడా సర్వత్రా భక్తితో పూజలు చేశారు. లక్ష్మీదేవి మహాలక్ష్మి తల్లి ఐశ్వర్యంతో మనం ఉండాలి అంటే ఈ గ్రహరాజులే కాదు, చాలామంది భూపాలకులు అంటే రాజులందరూ కూడా పరిపాలన చేశారు. కాబట్టి సర్వైశ్వర్యాలు సిద్ధించినాయి. ఐశ్వర్యాది దేవత సర్వ సంపత్ స్వరూపిణి లక్ష్మీదేవి అని మనకి తెలుస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి ఎవరెవరిలో ఉంది? శోభాలక్ష్మిగా రత్నాల్లో, దేవి ప్రతిమల్లో, వస్త్రాల్లో, సస్యాల్లో, గృహాల్లో అన్నట్లో ఉంటుంది. కాబట్టి వాటిని అన్నిటిని కూడా ధిక్కరించకుండా గౌరవంగా, ప్రేమగా, పూజనీయంగా చూసుకోవాలి. అలా చూసుకోకుండా ధిక్కరిస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్ళిపోతుందని మనకి శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు.
నారాయణ ప్రియ వైకుంఠవాసిని, వైకుంఠ అధిష్ట దేవత అయిన సనాతనైన మహాలక్ష్మి భూలోకంలో సింధు కన్యగా ఎలా పుట్టిందో, ఎవరు స్తుతించారో, ఎలా అర్చించారో అని నారదుడు ప్రశ్నలు గుప్పించాడు. నారద, పూర్వకాలంలో దుర్వాసుడి శాపానికి గురై ఇంద్రుడు దేవతలు పదవీచ్యుతులే భూలోకానికి పోవలసి వచ్చింది. అప్పుడు స్వర్గలక్ష్మి దుఃఖంతో కోపంతో స్వర్గలోకం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళి మహాలక్ష్మిలో లీనమైపోయింది. ఆ తర్వాత దేవతలు గుమిగూడి బ్రహ్మను శరణు వేడారు. అతడు శంకరుణ్ణి సంప్రదించారు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి చతుర్భుజ నారాయణుణ్ణి శరణు కోరారు. అప్పుడు ఆయన ఒక ఉపాయం ఆలోచించి లక్ష్మీదేవిని కళాంశతో క్షీర సముద్రుడి ఎంట కన్యగా అవతరించమని ఆజ్ఞాపించాడు. అలా సింధురాజు కన్య అయింది. దేవదానవులు క్షీర సముద్రాన్ని మదించిన వేళ దర్శనమిచ్చింది, స్తుతించారు అందరూ దేవతలు. వారందరికీ కూడా వరాలు ఇచ్చింది. విష్ణుమూర్తికి దివ్యవనమాల ఇచ్చింది. ఇలా దేవతలు తిరిగి తమ రాజ్య సంపదలను పొందగలిగారు అని క్లుప్తంగా ముగించేశారు. నారాయణ మహర్షి వింటూ నారదుడికి సంపూర్తి కలగలేదని చెప్పి అనిపించి దుర్వాసుడు ఎందుకు శపించాడు, ఏమని శపించాడు, ఇంద్రుడు ఏ తప్పు చేశాడు, లేకపోతే బ్రహ్మిష్ఠుడు ఉత్తినే శపిస్తాడా, దేవదానవులు క్షీర సముద్రాన్ని ఎలా మదించారు, మహాలక్ష్మి దర్శనం ఇచ్చినప్పుడు ఇంద్రుడు ఎలా స్తుతించాడు, వారిద్దరికీ మధ్య నడిచిన సంవాదం స్వయం స్వరూపం ఏంటి అని ఇవన్నీ చెప్పకపోతే నాకు తృప్తిగా లేదు అంటూ నారదుడు అన్నాడు. సరే అని నారాయణ మహర్షి ప్రారంభించారు. ఇక ఇంద్రుడికి దుర్వాసుడి యొక్క శాపం. నారద, మధుపాన ప్రమత్తుడై దేవేంద్రుడు త్రిలోకాధిపతి అయిన అతడు రంభతో రాసక్రీడలో పరవశుడై ఒక మహారణ్యంలో విహరిస్తూ ఉన్నాడు. వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్తూ దుర్వాసుడు వీరి కంటపడ్డాడు. బ్రహ్మ తేజస్సుతో గ్రీష్మ మార్తాండులా వెలిగిపోతూ ఉన్నాడు మహర్షి. కరిగిపోయిన బంగారు రంగుతో ఉన్నాడు. జడలు కట్టి జుట్టుతో తల చుట్టూ వేలాడి తీసుకుని ఊగుతూ ఉంది. తెల్లని యజ్ఞోపవీతం, దండకమండలాలు, నొసటన బాలచంద్రబింబంలాగా కుంకుమ బొట్టు, లక్షల శిష్యులు వేదాలు వల్లిస్తూ వెంట నడుస్తున్నారు. చూడగానే దేవేంద్రుడు ఎదురు వెళ్ళి భక్తిగా నమస్కరించాడు. శిష్యవర్గం ఇంద్రుణ్ణి అభినందించారు. అందరూ అతడికి ఆశీస్సులు అందించారు. విష్ణుమూర్తి ఇచ్చిన పారిజాత పుష్పాన్ని దుర్వాసుడు ప్రేమగా అతడికి కానుకగా ఇచ్చాడు. ఇది జరామృత హారము, శోక వినాశకము, మోక్షకారకమైన పవిత్ర పారిజాత పుష్పం. పైగా విష్ణుదత్తము దీన్ని సేకరించి అని చెప్పి దేవేంద్రుడు కళ్ళకు అద్దుకొని శిరస్సు మీద పెట్టుకోవలసింది పోయి నిర్లక్ష్యంగా మదమత్తంతో తన ఐరావతం శిరస్సు మీద విసిరాడు. ఆ పుష్పస్పర్శతో అది రూపగుణ తేజస్సు వయసులలోనూ విష్ణుతుల్యమై ఘోరారణ్యాల్లోకి వెళ్ళిపోయింది. ఆ ఏనుగును ఎంతో ప్రయత్నించగా ఇంద్రుడు కూడా ఆపలేకపోయాడు. ఈ సంఘటనతో దుర్వాసుడికి మహా కోపం వచ్చింది. అరే ఇంద్ర, కన్ను మిన్ను కానకుండా ఉన్నావు. సంపద మత్తుతో ఇలా నన్ను అవమానిస్తావా? నేనిచ్చిన పారిజాతాన్ని ఏనుగు మీదకు విసిరేస్తావా? విష్ణుమూర్తికి నివేదన చేసిన ప్రసాదాన్ని పొందిన పువ్వు పండు నీవు దేనినైనా చేతికి అందిన వెంటనే కళ్ళకద్దుకొని స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. అందుకే ప్రసాదం పువ్వులు అవి కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా కళ్ళకద్దుకొని భుజించాలి. అలాగే దేవుడికి పెట్టిన పుష్పాలు పత్రి అవన్నీ కూడా అవి దాటితే కూడా ఎంతో పాతకం చుట్టుకుంటుందండి. ఒక రాజుగారు తెలియక గరిక, వినాయకుడికి పూజ చేసిన గరిక దాటారటండి. దాటితే అది మహాపాతకం కింద చుట్టుకొని అతను నిర్ధనుడైపోయి అతనికి ఒక బ్రహ్మ, ఎవరంటే నారద మహాముని, అతనికి ఈ నిర్మాల్యాన్ని దాటడం వల్ల నీకు
ఇబ్బంది కలిగింది. కాబట్టి నువ్వు అరణ్యంలో ఒక మహాముని దగ్గర 12 సంవత్సరాలు నీవు సపర్యలు చేసి అతని దగ్గర నువ్వు శిష్యుడిగా ఉండి నీ దోషాన్ని నివృత్తి చేసుకుంటే అప్పుడు నీ రాజ్యము సంపద నీకు లభిస్తాయి అని చెప్పి చెప్తారు. అలాగే చేస్తారు. అందుకని దేవుడి యొక్క నిర్మాల్యాన్ని ఎప్పుడూ కూడా దాటడం కానీ ఏ వస్తువు కూడా దాటడం కానీ చేయకూడదని పెద్దలు చెప్తారు. శ్రీభ్రష్టుడు, బుద్ధిభ్రష్టుడు, రాజభ్రష్టుడు అవుతాడు. పునర్జన్మ సుకృత విశేషం వల్ల మహాభాగ్యంగా లభించింది వెంటనే స్వీకరించిన వాడు మాత్రమే విష్ణు భక్తుడు. అతడు స్వయంగా జీవన్ముక్తుడు అవుతాడు. నైవేద్యం స్వీకరించి నిరంతరం విష్ణుమూర్తికి పూజలు చేస్తూ ఉంటే అతడు సాక్షాత్తు ద్వివిష్ణువుడు తుల్యుడవుతాడు. అతడి దర్శనంతో కానీ అతడి గాలి సోకినా కానీ సకల తీర్థాలు కూడా పరిపూరితులవుతాయి. అతడి రజస్తో వసుంధర అంతా కూడా పావనమవుతుంది అని ఇలాగా అన్ని దోషాలు తొలగిపోతాయి. భోజనాదిక దోషాలన్నీ కూడా తొలగుతాయి. సర్వవిధ భక్ష దోషాలు నశిస్తాయి. అంటే తినకూడనివి ఏమైనా తిన్నా కూడా ఆ దోషాలు నశిస్తాయి అని ఇలా చెప్తున్నారు. విష్ణోర్ నివేదితం చైవ నైవేద్యం వా ఫలం జలం ప్రాప్తి మాత్రేణ భోక్తవ్యం త్రాగేన బ్రహ్మ భవేత్. ఇంద్ర, స్వపచుడైన అంటే కుక్క మాంసం తిన్నవాడు విష్ణు సేవ చేసినా కూడా తన వంశంలో 1,000,000 తరాలు ఉద్ధరించబడతారు. హరిభక్తి లేనివాడు తనను తానే రక్షించుకోలేడు. ఇది విష్ణు ప్రసాదం అనే మాట తెలియకుండానే స్వీకరించినప్పటికీ 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. తెలిసి స్వీకరిస్తే 1,000,000 జన్మలు దోషాలు అంతరిస్తాయి అని ఇది నిశ్చయం అని ఇలా చెప్తున్నారు. అజ్ఞానాద్యతి గృహ్ణాతి విష్ణోర్నిర్మాల్యమేవచ 7 జన్మార్జిత పాపం ముచ్యతే నాత సంశయ జ్ఞాత్వా భక్త్యా గృహ్ణాతి విష్ణోర్నే వేద్యమేవచ 1,000,000 జన్మార్జితాత్ పాపం ఉచ్యతే నిశ్చితం హరే. శక్ర, అటువంటి పాపం పరమ పాపమైనా కూడా విష్ణు ప్రసాదాన్ని గర్వంతో కరిమస్తకం మీద విసిరేశావు. ఆ స్వర్గలక్ష్మిని నువ్వు విడిచిపెట్టి హరిసన్నిధికి వెళ్ళిపోవుగాక. నేను హరిభక్తుణ్ణి, బ్రహ్మదేవుడే కాదు యమధర్మరాజునైనా లక్ష్య పెట్టను. నువ్వొక లెక్క, నీ తాత ముత్తాతలే నన్ను పూజిస్తారు. నువ్వు అవమానిస్తావా? నీకంటే ఆ ఏనుగు నయం, పారిజాతాన్ని శిరస్సునందు ధరించినా కనుక అంటూ దుర్వాసుడు చిందులు తొక్కాడు. దేవేంద్రుడు గజగజలాడిపోయాడు. దుర్వాసుడి పాదాల మీద పడ్డాడు. సిగ్గు విడిచి బిగ్గరగా రోధించాడు. మునీశ్వర, నా అపరాధానికి తగిన శాపమే ఇచ్చావు. ఇది నాకు తగిన శిక్షయే. కళ్లకు కమ్మిన మాయ తొలగిపోయింది. రాజసంపదని తిరిగి ఇవ్వమని నేను కోరుకోను. దయచేసి కొంచెం జ్ఞానం ప్రసాదించు. ఐశ్వర్యం అనేది ఆపదలకు బీజం. అది జ్ఞానాన్ని కప్పివేస్తుంది, ముక్తి మార్గాన్ని చేరిస్తుంది, భక్తిని ఆటంకపరుస్తుంది. అంచేత ఐశ్వర్యం వద్దు, జ్ఞానం కలిగించు అన్నాడు. ఐశ్వర్యం ఉన్నదనే మదోన్మత్తంతో విరవేగుతుంటే ఇలాగే జరుగుతుంది. ఐశ్వర్యం కాకుండా జ్ఞానం ఉంటే కనుక ఇలాంటి తప్పులు చేయను అని చెప్పి ఆయన జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకున్నాడు. ఐశ్వర్యం విపదాం బీజం జ్ఞాన ప్రచ్ఛన్న కారణం ముక్తి మార్గ కుటారశ్చ భక్తేచ్చ వ్యవదాయకం. ఇంద్రుడు ఇలా ప్రాధాయపడేసరికి మునీంద్రుడు కాస్త మెత్తపడ్డాడు. ఇంద్ర, సంపత్తి మీరాంధ్రుడికి ముక్తి మార్గం కనపడదు. అది జన్మ మృత్యు జరా శోక రాగాలకు బీజాంకురం. సంపన్మత్తుడి కన్నా మూఢుడు సురామత్తుడు ఉండడు. బంధుగణం అతడిని చుట్టుముడతారు గాని బంధుత్వాలు ఆప్యాయతలు ఉండవు. విషయాంధుడు విహ్వాలుడు మహాకాముకుడు రసికుడు అవుతాడే తప్ప ఐశ్వర్యమత్తుడికి సాత్విక మార్గం కనిపించదు. విషయాంధుడు 2 రకాలుగా ఉంటాడు, రాజసుడు తామసుడు. శాస్త్రజ్ఞానం లేని ధనవంతుడు తామసుడు, శాస్త్రజ్ఞానం ఉన్న ధనవంతుడు రాజసుడు.
శాస్త్రజ్ఞానం లేనివాడే ధనవంతుడైన తామసుడవుతాడు. శాస్త్రజ్ఞానం ఉన్న ధనవంతుడు మాత్రం రాజసుడవుతాడు. శాస్త్రం కూడా 2 రకాలుగా మార్గాలు చూపిస్తుంది. ప్రవృత్తి మార్గం ఒకటి, నివృత్తి మార్గం ఒకటి. జీవులందరూ ముందుగా ప్రవృత్తి మార్గంలోనే ప్రయాణిస్తారు. దుఃఖాలని సుఖాలని అనుకుంటూ పరిణామంలో వినాశదాయకమైన జన్మలు, జరాకరమైన ఈ మార్గాల్లో అనేక జన్మల పర్యంతం పరిభ్రమిస్తూ ఉంటారు. ఆనందిస్తున్నాం అనుకుంటారు, గడుపుతూ ఉంటారు. కర్మానుసారంగా పశుపక్షాది జన్మలు ఎత్తి చివరికి ఎవరో ఒక సాధువు తత్వదీపంతో ముక్తి మార్గం చూపిస్తే అప్పుడు భవబంధ విచ్ఛేదనానికి ప్రయత్నిస్తారు. తపస్సులు చేసి నిరాహారంగా వ్రతదీక్షలు పూని అనేక జన్మల్లో ప్రయత్నించి నిర్విఘ్నంగా సుఖప్రదంగా అయిన ముక్తి పదాన్ని చేరుకుంటారు. నారద, దుర్వాసుడు చేసిన ఈ ఉపదేశం శ్రద్ధగా ఆలకించిన దేవేంద్రుడికి వైరాగ్యం అంకురించింది. క్రమక్రమంగా స్థిరపడింది. కొంతకాలం పాటు దుర్వాసుడు ఆశ్రమంలోనే గడిపి తన రాజధాని అమరావతికి బయలుదేరతాడు. ఇంద్రుడికి బృహస్పతి ఉపదేశం. శిష్య దేవేంద్ర, విన్నాను, అంతా విన్నాను. ఎందుకు రోధిస్తున్నావు? ఏడ్చి సాధించేదేముంది? గుండెలు చిక్కబట్టుకో. నీతిజ్ఞుడు ఎవడు ఆపదల్లో బెంబేలు పడడు. సంపత్తి కానీ విపత్తి కానీ ఏది శాశ్వతం కాదు. అన్నీ నశించిపోయేవే, శ్రమను మాత్రం మిగులుస్తాయి. నా కాతరోహి నీతిజ్ఞో విపత్తోచ కదాచన సంపత్తిర్వా విపత్తిర్వా నశ్వర శ్రమ రూపిణి. పూర్వజన్మల్లో చేసుకున్న సుకృత దుష్కృతాలు ఫలాలు జన్మలకు అనుభవించాల్సిందే. ఇది ఎవరికి తప్పదు. చక్రనేమి క్రమంలో సుఖదుఖాలు సంపద్ విపత్తులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దుఃఖించాల్సిందే ఉంది, అనుభవించడమే. అనుభవించడం కూడా ఏ కర్మము క్షయించదు. కల్పకోటి శత జన్మలెత్తినా నశించదు. అది ఎన్ని జన్మలెత్తినా పాపకర్మలు అలా అనుభవించాల్సిందే. శుభాశుభ కర్మలు అవశ్యానుభోక్తవ్యాలు వేదము చెప్తోంది. కృష్ణ పరమాత్ముడు చెప్పిన కర్మఫలానుభవం పూర్తయితే ముక్తి లభిస్తుంది. అణుమాత్రంగా మిగిలి ఉన్న పునర్జన్మ తప్పదు. పూర్వజన్మల కర్మఫలాలు అనుభవిస్తూ ఇహజన్మలో నిష్కామంగా దేవపూజాది శుభకర్మలను చేస్తూ వెళ్ళగా ఎప్పటికో ముక్తి కర్మఫలాలు లభిస్తాయి, పూర్తవుతాయి. అలా కాక ఇహజన్మలో మళ్ళీ సకామ దుష్కర్మలు చేస్తే ముక్తి అసంభవం. జన్మ పరంపరలో రకరకాల అవతారాలతో కొట్టుమిట్టాడుతూ ఉండాల్సిందే. అందుచేత దేవరాజా, ఒకరి శాపం కానీ ఒకరి ఆశీస్సు కానీ మన కర్మఫలాలే. మహాలక్ష్మి వరించిన మహాదైన్యం లభించిన కర్మఫలమే. 1,000,000 జన్మల నుంచి 3,000,000 జన్మలకైనా కర్మఫలం నీడల వెన్నంటి వస్తూనే ఉంటుంది. అనుభవించాల్సిన వలదు, ఇంక తప్పదు, అనుభవించాలి. 1,000,000 జన్మార్జితం కర్మ జీవిన మనుగచ్చతి నహిత్యజేద్విన భోగం తచ్చాయేవ పురందర కాలభేదే దేశభేదే పాత్రభేదే చ కర్మణాం. దేశకాల పాత్రభేదాల వల్ల కర్మఫలాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. వస్తువులను దానం చేస్తున్నప్పుడు ఏ రోజున చేసిన ఫలం సమానమే. కానీ పుణ్యదినాల్లో పుణ్య ప్రదేశాల్లో పుణ్యాత్ములకు ఇస్తే ఫలం 1,000,000 రెట్లు అధికంగా లభిస్తుంది. రైతులందరూ కూడా వ్యవసాయంలో కృషి సమానంగానే చేసిన క్షేత్రభేదాన్ని బట్టి, నేలసారాన్ని బట్టి, నిస్సారంగా ఉన్న నేలసారంగా ఉన్న దాన్ని బట్టి పంట దిగుబడిలో హెచ్చుతగ్గులు ఉన్నట్టుగానే పాత్రభేదాన్ని బట్టి పుణ్యఫలంలో ఆధిక్యత, తక్కువ ఫలం ఎక్కువ ఫలం అని వస్తుంది. యదా ఫలంతి సస్యాని న్యూనాన్యప్యధికాని చ కర్షకాణాం క్షేత్రభేదే పాత్రభేదే ఫలం తదా. మామూలు రోజుల్లో విప్రుడికి దానం చేసిన దానికంటే అమావాస్య రోజు రవి సంక్రమణ దినాల్లో అంటే సంక్రాంతి, మకర సంక్రాంతి, అలాగే కర్కాటక సంక్రమణం, అలాంటి సూర్యుడు నెల ఒక్కొక్క రాశిలో మారుతున్న సమయంలో ఏ రోజైతే మారుతున్నాడు ఫలానా సమయంలో అని చెప్పి మనకి తెలుసుకొని ఆ సంక్రమణ దినాల్లో కూడా మనం దానాలు చేయడం వల్ల 100 రెట్లు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుంది.
చాతుర్మాస్యంలో గాని పౌర్ణమి రోజు అయితే అనంత పుణ్యం. చంద్రగ్రహణం నాడైతే కోటి గుణంగాను, సూర్యగ్రహణం నాడైతే శతకోటి గుణాలుగాను ఫలం దక్కుతుంది. అందుకే చంద్రగ్రహణం రోజు కానీ సూర్యగ్రహణం అయిన తర్వాత చంద్రగ్రహణం అయిన తర్వాత దానాలు ఇవ్వాలి అని, దానివల్ల అధిక అక్షయ ఫలితం లభిస్తుంది అని పెద్దలు చెప్తారు. అలాగే అక్షయ తిథి నాడైతే అసలు క్షయం లేని ఫలితం లభిస్తుంది. ఇలాగే ఇంకా పుణ్యతిథుల్లో చేసిన దానాలు కూడా అధికంగా ఫలాలు లభిస్తాయి. అలాగే పుట్టినరోజు, జన్మదినం రోజు అంటే జన్మదినం తిథి రోజు దానాలు ఇవ్వడం కూడా, అలాగే అన్నదానాలు చేయడం కూడా చాలా ఫలితాన్ని దక్కిస్తుంది. అలాగే పూజ చేసినప్పుడు కూడా ఎవరి నక్షత్రం రోజు, ఎవరు పుట్టిన నక్షత్రం వస్తుందో ఆ తిథి రోజు పూజ చేసుకోవడం వల్ల చాలా గొప్ప ఫలితం ఇస్తాడు భగవంతుడు. ఒక్క దానానికే కాదు, జపము, తీర్థస్నానం, దేవతారాధనము మొదలైన సత్కర్మలన్నింటికీ కూడా ఇది వర్తిస్తుంది. ఏంటంటే కుమ్మరి కర్రతో చక్రం తిప్పుతూ మట్టితో కుండలు ఎలా తయారు చేస్తాడో అలాగే బ్రహ్మదేవుడు కర్మసూత్రంతో ఫలాలు అందిస్తాడు. కర్మఫల పరతంత్రుడే జన్మలను, రూపాలను సమకూరుస్తూ ఉంటాడు. ఈ బ్రహ్మదేవుడు కూడా నారాయణుడి ఆజ్ఞ మేరకే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. నారదుడు విధాతకు విధాత, రక్షకుడికి రక్షకుడు, సంహర్తకు సంహర్త, కాలానికి కాలం. అతని స్మరించుకుంటే ఆపదలు తొలగిపోతాయి. మహా విపత్తులోనైనా మధుసూదనుడిని తలంచుకుంటే ఎంతటి విపత్తులోనూ కూడా మహాసంపత్తి కలుగుతుందని శంకరుడు కూడా ప్రవచించారు. మహావిపత్తో సంసారేయ స్మరేన్ మధుసూదనం విపత్తో తస్య సంపత్తిర్భవేది త్యాహ శంకరః. పైతృక మాతామహు గురుదోషాల వల్ల 3 వల్ల సాధారణంగా మానవుడు హరిదోష అవుతాడు. కులత్రయం యస్య శుద్ధం కథం సోహం కృతో భవేత్. మాతా పతివ్రత యస్య పితా శుద్ధో జితేంద్రియః. మాతామహో మాతులస్య కథం సోహం కృతో భవేత్. జనః పైతృక దోషేణ దోషాన్ మాతా మహస్య చ. గురుదోషాన్ త్రిభిర్దోషై హరిదోషి భవేత్ ధ్రువం. భగవంతుడు శ్రీహరి సర్వంతర్యామి, సర్వదేహాలలోనూ ఆత్మ ఉంటాడు. అతడు దేహం విడిచి వెళ్ళిపోతే అది ఆ క్షణంలోనే శవమైపోతుంది. ప్రాణికోటిలో నేను ఇంద్రియాధిపత్యం వహించే మనస్సును. శంకరుడు జ్ఞానస్వరూపుడు, విష్ణుమూర్తి ప్రాణం, ప్రకృతి దేవి, బుద్ధి స్వరూప. నిద్రాది శక్తులన్నీ ఆ ప్రకృతి మాత కలదే. జీవుడంటే భోగ శరీరధారి, పరమాత్మకు ప్రతిబింబం. ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు శరీరం నుంచి వెళ్ళిపోతే హడావిడిగా అందరూ వెళ్ళిపోతారు. మహారాజు ముందుకు కదిలితే పరివారం కూడా కదులుతారు కదా, అదే రీతిగానే జరుగుతుంది. మనోహామింద్రియేశ్చ జ్ఞానరూపో హి శంకరః. విష్ణు ప్రాణాశ్చ ప్రకృతిర్బుద్ధిర్భగవతి సతి. నిద్రాదయ శక్తయశ్చ తాః సర్వా ప్రాకృతే కళ. ఆత్మనః ప్రతిబింబశ్చ జీవో భోగ శరీర భృత్. ఆత్మనిషేగతే దేహాత్ సర్వే యాంతి స సంభ్రమా. యదా వర్మని గచ్చంతం నరదేవ మివానుగాః. శివుడు, ఆదిశేషుడు, విష్ణువు, ధర్ముడు, మహావిరాట్ స్వరూపుడు నువ్వు నేను అందరం ఆ శ్రీకృష్ణ పరమాత్మని అంశలమే, భక్తులమే. అటువంటి పరాత్పరుడు ప్రసాదంగా నీ చేతికిచ్చిన పుష్పాన్ని ధిక్కరించావా? ఆ పుష్పంతోనే కదా శివుడు నిరంతరం శ్రీకృష్ణుని పాదపద్మాలను పూజించేది. అది దుర్వాసుడి చేతుల మీదుగా నీకు అందితే తిరస్కరించావా? అయ్యయ్యో, ఎంత అపరాధం, ఎంత దురదృష్టం. శ్రీకృష్ణుడి పాదపద్మాల నుంచి నేరుగా జారి వచ్చిన ఆ పారిజాతాన్ని శిరసావహించవలసిందిగా కాకుండా ఏనుగైతే మాత్రమేమి, అదే పరమ పూజ్యం. దేవతలం అందరం ముందుగా దాన్ని పూజించాలి. నువ్వు నిజంగా దైవ వాంఛితుడివి. దైవమే కదా అన్నింటికన్నా బలీయం. నీలాంటి దురదృష్టవంతుడిని ఎవరూ రక్షించలేరు.
నువ్వు చేసిన పిచ్చి పనికి అలిగి స్వర్గలక్ష్మి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయింది. నీ రాజ్యం రాక్షసుల పాలైంది. పద, అందరం వైకుంఠానికి వెళదాం. శ్రీహరిని ప్రార్థిద్దాం, సేవిద్దాం. అతడు కరుణ ఇస్తే నీ అదృష్టం బాగుంటే మళ్ళీ నీ స్వర్గలక్ష్మి నీకు దక్కుతుంది అని అందరినీ వెంట పెట్టుకొని చతుర్ముఖుడు వైకుంఠానికి బయలుదేరారు. భగవంతుడు సనాతనుడు, తేజస్వరూపుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మని దర్శించారు. కోటి గ్రీష్మాదిత్యుడు మండలాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. శాంత స్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, లక్ష్మీకాంతుడు. చతుర్భుజులైన పాదర్శులు సరస్వతీదేవి సేవిస్తున్నారు. చతుర్వేదాలు భక్తితో కీర్తిస్తున్నాయి. గంగాదేవి పరిచర్యలు చేస్తూ ఉంది. బ్రహ్మాది దేవతలు అందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. అందరికీ కన్నులు చెమర్చాయి. మైమరచి స్తుతించారు. బ్రహ్మదేవుడు వృత్తాంతమంతా విన్నవించాడు. దేవతలు ఒక్క పెట్టున బిగ్గరగా దుఃఖించారు. శ్రీమన్నారాయణుడు తేరిపారా చూశారు. దేవతల ముఖాల్లో భయము దైన్యము తాండవించినాయి. కళాకాంతులు లేవు. పదవీచ్యుతులే. వాహనాలు ఏమీ లేకుండా శూన్యదేహాలతో బోసిపోయి ఉన్నారు. శ్రీహరి ఏక లక్ష్మీ ప్రశంస చేస్తున్నారు. ఇలాగ, హే బ్రహ్మన్, భయపడకు. దేవతలారా, ధైర్యంగా ఉండండి. నేనుండగా మీకు భయం ఏంటి? మీ లక్ష్మిని మళ్ళీ మీకు సమకూరుస్తాను. అయితే నా మాట కాస్త వినండి. హితము, సత్యము, సారభూతము, పరిణామంలో సుఖావహము చెప్తున్నాను. అసంఖ్యాక విశ్వాలు, ఆ విశ్వాల్లో ఉన్న జనాలు నాకు ఆధీనులైనట్టే నేను నా భక్తులకు పరాధీనుణ్ణి, అస్వతంత్రుణ్ణి. అంటే భక్తులకే వైపు పరాధీనుడే ఉన్నారు కాబట్టి ఆయన స్వతంత్రం లేదు ఆయనకి. భక్తులు తండ్రి మీరు వెళ్ళండి అంటే వెళ్ళాలి. స్వామి మీరు ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడే ఉండండి అంటే భగవంతుడు కూడా భక్తుడి దగ్గర ఉండవలసిందే. నా భక్తుడు ఎవరి మీదనైనా అలిగితే నేను ఇంకా వారి గృహాల్లో ఉండను. నా లక్ష్మితో సహా వచ్చేస్తాను. దీనికి తిరుగులేదు. దుర్వాసుడు శంకరాంశ సంబుద్భవుడు, నాకు అత్యంత ఆత్మభక్తుడు, వైష్ణవుడు, మత్పరాయణుడు. అతడిచ్చిన శాపం కారణంగా నేను లక్ష్మీదేవి మీ గృహం విడిచి వచ్చేసింది. నేడు శంఖధ్వని, తులసి, శివారాధన, బ్రాహ్మణ దేవతార్చన లేని చోట లక్ష్మీదేవి క్షణకాలం నిలవదు. ఎత్ర శంఖధ్వనిర్నాస్తి తులసీన శివార్చనం నా భోజనం చ విప్రాణాంన పద్మా తత్ర తిష్టతి. నా భక్తులను నిందించిన, నన్ను నిందించిన రమాదేవికి భరించరాని కోపం వస్తుంది. తనకే పరాభవం జరిగినట్టుగా భావిస్తుంది. హరివాసరాన గాని నా జన్మతిథి నాడు గాని ఉపవాసం ఉండక భుజించిన మూడుని ఇంటిలో నిమిషం కూడా ఉండదు. నా దివ్యనామాలను అమ్ముకునేవాడు, కన్యా విక్రయం చేసేవాడు, అతిథిని సత్కరించినవాడు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాడు. అతడి గుమ్మమైనా తొక్కదు. పాపాత్మల ఇళ్లకు వెళ్ళదు. సరే, పాపాత్మల ఇళ్లకు వెళ్లేవారి ఇళ్లకు కూడా తాను వెళ్ళదు. ఆచార భ్రష్టులు, ధర్మభ్రష్టులు అయితే వారి గృహాల నుంచి తక్షణ నిర్గమిస్తుంది. సోపకారులుగా, వృషవాహకులుగా, అశుద్ధ హృదయాలుగా, పరదోషకులుగా మారిపోయిన బ్రాహ్మణులంటే భయపడుతుంది. వారి చేతి నీళ్లు తాకవలసి వస్తుందని పారిపోతుంది. అభక్ష్యాభక్ష్యాలన్నా అగమ్యాగాములన్నా ఎంతో అసహ్యం చెప్పలేము. గోటుతో గడ్డి పరకలు తుంపుతూ నేలపై రాస్తూ నిరాశ నిస్పృహలతో లోనైన వారి ఇంట లక్ష్మీదేవి నిలబడదు. సూర్యోదయ సమయాన భుజించడం, పగటిపూట నిద్రించడం, దివామైదునం ఇలాంటి అపరాధాలు చేసే బ్రాహ్మణుడింట అస్సలు ఉండదు. సంధ్యావిహీనుడు, అదీక్షితుడు, ఆచారవర్జితుడు అయిన విప్రుడు లక్ష్మికి ప్రథమ శత్రువు. తడికాళ్లతో గాని నగ్నంగా గాని నిద్రించేవారి ఇంట కూడా లక్ష్మీదేవి ఉండదు, వెళ్ళిపోతుంది. వాచాలుడు ఇంటిలో కాలు మోపదు. వాచాలుడి ఇంట్లో కాలు మోపదు. అభ్యంగ స్నానం చేసి అపరిశుద్ధుణ్ణి తాకిన తొడలపై మద్దెలు వాయించుకుంటూ ఉన్న లక్ష్మికి కోపం వస్తుంది. వ్రతోపవాసహీనుడు, విష్ణుభక్తి వర్జితుడు, అశుచి అయితే ఇప్పుడైనా అతని ఇంట పద్మ ఉండదు. బ్రాహ్మణుల్ని ద్వేషించిన, నిందించిన,
దయాహీనుడై జీవహింస చేసిన అటువంటి వారి లోగిళ్ల నుంచి జగన్మాత లక్ష్మి కోపంతో పారిపోయి వచ్చేస్తుంది. హరిభక్తి, హరిసేవ, హరిగుణ కీర్తి ఉన్న చోటల్లా తాను సర్వమంగళ ప్రదాయనిగా ఉంటుంది. శ్రీకృష్ణ ప్రశంస గాని, కృష్ణ భక్తుల ప్రశస్తులు గాని వినిపించే చోట స్థిరంగా నిలుస్తుంది. శంఖధ్వని, చాలా గ్రామశిల, తులసి ఉన్న చోట, వాటికి ధ్యాన వందనాది సేవలు జరిగే చోట తానే వెళ్ళి నిలుస్తూ ఉంటుంది. శివలింగార్చన, శివగుణ స్తోత్ర, దుర్గార్చన, దుర్గాస్తుతి జరిగే తావుల్లో విప్రార్చన, విప్ర సేవ, దేవతా పూజాదిగా జరిగే గృహాల్లో, ఆలయాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటూ ఉంటుంది లక్ష్మీదేవి. ఇంకా ఇలా నారాయణ అంటున్నారు. దేవతలకు వాస్తవాలను ఇలా ప్రబోధించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి వైపు చిరునవ్వుతో చూశాడు. లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తున్నది. ప్రియా, నువ్వు కళాంశ రూపంతో క్షీరసాగరంలో జన్మించు అని ఆజ్ఞాపించారు. మళ్ళీ బ్రహ్మవైపు చూపులు తిప్పి చతుర్వదన క్షీరసాగరాన్ని మదించి లక్ష్మీదేవిని దేవతలకు ఇప్పించు అని చెప్పేసి చటుక్కుని లేచి అంతఃపురంలోకి వెళ్ళి కొంతకాలానికి దేవతలు క్షీరసాగర తీరంలో చేరుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని కొంతకాలానికి దేవతలు క్షీర సముద్రం చేరుకొని మందార పర్వతాన్ని కవ్వంగా చేసుకొని శేషుని తాడుగా పూంచుకొని కూర్మాన్ని మట్టుగా చుట్టుకొని నిలిపి దేవదానవులు ఇరువైపులా నిలిచి క్షీరసాగర మదనం చేశారు. ఈ దేవతలు దానవులు ఇద్దరు కూడా దేవదానవులు గిరి క్రింద నలిగిపోతూ ఉన్నారు. శ్రీహరి వారి వంక కృపావలోకంగా వందరించి గరుత్మంతుని సహాయంతో మందరగిరి పర్వతం సముద్రంన చేర్చి తోకవైపు దేవతలు, పడగవైపు రాక్షసులు వాసుకిని పట్టి మందరగిరిని గిరిగిరా తిప్పారు. గిరి సముద్రాన కూరుకొని చూస్తుంటే శ్రీహరి కూర్మోయి ఆ పర్వతం ఎత్తి పెట్టాడు. సముద్ర మదనం జరిగింది. హాలాహలము లోక భయంకరమై నిప్పులు గక్కుతూ విషజ్వాలలు వెదజల్లుతుండగా దేవదానవులు దిక్కుతోచక తికమక పడి పరుగులెత్తుతారు. శివుడిని శరణ చూస్తారు. పరమేశ్వరుడు లోక సంరక్షణార్థమై హాలాహలంను దోసులతో పట్టి తాగుతారు. కాలకోట విషము శివుని కంఠంలో నిలిచింది. దానివలన అది కమిలి నల్లనైంది. నీలకంఠుడనే శివుడికి పేరు వచ్చింది. ఆ విషయం శివుని గర్భంలోకి వెళ్తే ఎన్నో భువన భాండాలన్నీ కూడా విషం అయ్యి చనిపోతారు. కాబట్టి అలా వెళ్లకుండా శివుడు కంఠంనంతే ఆపివేస్తారు. దేవదానవులు మరలా ఒక చోట చేరి సముద్రాన్ని మదించితే కామధేనువు, ఉచ్చేశ్రము, ఐరావతము, దిగ్గజాలు, కౌస్తుభమణి, ఇంకా పారిజాతము, కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి అమృత కలశము ధరించి ధన్వంతరి తమలపాకులు కూడా ఉద్భవించాయి. అంటే తమలపాకులు ఎంతో శ్రేష్టమైన విశేషమైనవని మనకు తెలుస్తుంది. అంటే మందరగిరి పర్వతంతో చిలికినప్పుడు ఈ తమలపాకులు ఉద్భవించినాయి. అమృత భాండం రాక్షసులు తమ వశమరించుకుంటారు. దేవతలు నిరాశతో చెంది శ్రీహరిని శరణుజొచ్చు. శ్రీహరి జగన్మోహిని అయ్యి అమృతాన్ని పంచిపెట్టడానికి వారిని ఒప్పిస్తారు. లోకమోహన మనోహార రూపవతి అగు ఆ సురసుందరి ఆ పాదమస్తకం చూసి రాక్షసులు తన్మయం చెంది తల్లడిల్లి మధుర భావన లహరితో కొట్టుకొని పోతూ ఉంటారు. అమృతము దేవతలకు లభించింది. సింహికా పుత్రుడైన రాహునకు అమృతము ఒక ఇంచుగా లభించిందే కానీ కంఠం నుండి కడుపునందు ప్రవేశించక ముందే సూర్యుడు, చంద్రుడు అది గమనించి శ్రీహరికి తెలియజేస్తారు. అతని కంఠానికి చక్రం వేసి ఖండించి అమృత స్పర్శన రాహువునకు చావులేనందున తలకు పాము యొక్క తోక భాగం మొండెంను పాములకు చేర్చి రాహు, కేతువులని పేరు పెట్టి గ్రహమండలాలను నిలుపుతారు. రాక్షసులు దేవతల మోసం గ్రహించి యుద్ధంకు తలబడతారు. దేవదానవులకు పోరు జరుగుతుంది. దేవతలకు విజయం లభిస్తుంది.
విజయగర్వంన విర్రవేగి దేవతలు స్వర్గలోకానికి చేరి హాయిగా ఉంటారు. దేవతలు క్షీరసాగర మదనం అమరించుట, అమృతపానం గావించుట, రాక్షసులను పరాభవించి యుద్ధంను ఓడించుట ఉన్నవన్నీ వీరోచిత కార్యాలను గూర్చి ఘనంగా ప్రశంసించుకుంటారు. వారు తమ బలపరాక్రమాలకు శౌర్య ప్రతాపాలకు మురిసిపోయి ముచ్చట పడుతూ ఉంటారు. తమంత తాము లేరు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దంబాలు పలుకుతూ గర్వాలాపనలు చేస్తూ ఉంటారు. పరమేశ్వరుడు దేవతల గర్వం అణచాలని సంకల్పించుకొని యక్షరూపం దాల్చి వారి చెంతకు చేరుతారు. దేవతల ప్రగల్భాలను విని యక్షుడు, అయ్యలారా, మందరగిరిని ఎత్తిపెట్టి ఎడుకొని పాల సముద్రమున తరచి అమృతపానము అనరించి రాక్షసులను ఓడించి స్వర్గంకు మరలి వచ్చుటకు మీకే తయ్యున్నది. ఆయన ఒక మాట, పర్వతమును అవలేలుగా ఎత్తిన వారికి గడ్డిపోచను కదిలించుటక లెక్క కాదు కదా అని ఒక గడ్డిపోచను త్రుంచి దేవతల ముందు ఉంచుతారు. ఇంద్రుడు ఉఫ్ అని నోటితో ఊదుతాడు. గడ్డిపోచ కదలనే కదలదు. ప్రతి వ్యక్తి కూడా గర్వంతో ఉంటే ఇలాంటి అవమానాలు తప్పక జరుగుతాయని పరమశివుడు మనకు తెలియజేయడానికి గాను, ఇది వారికి కూడా తెలియజేయడానికి గాను ఇలాగా చేస్తారు. అలవోకగా ఎడమ చేతితో అవతల ఇసురు వేయదలుచుకుంటాడు. రెండో చేతితో ఎత్తిన ఆవల వేయదలుస్తాడు. బలవంతంగా ఉపయోగించినా కూడా ఆ గడ్డిపోచ కదలదు. దేవేంద్రుడు కదల్చలేకపోతాడు. అష్టదిక్పాలకులు గట్టి ప్రయత్నం చేస్తారు. గడ్డిపోచను కదిలించడానికి దేవతలందరూ కూడా తలపడిన పాపం యక్షుని ఎదుట వారికి తలవంపులవుతాయి. గాలిదేవుడు దానిని కదిలింపలేకపోతాడు. అగ్ని దహించలేకపోతాడు. వరుణుడు తడి చేయజాలకపోతాడు. 33 కోట్ల దేవతలకు ఒక వింత అయింది. ఇది ఏమి ఈ విచిత్రము అని అందరూ బ్రహ్మలోక పర్యంతం దీర్ఘంగా ఆలోచించడం చేస్తారు. ఇంతలో ఆకాశవాణి, దేవతలారా, యక్షుడని మీరు భ్రమించుచున్నది పరమేశ్వరుడు సుమ. మీరు సాధించిన ఘన విజయం పరమేశ్వరుని కృప వల్ల అని ఎంచక మీ స్వశక్తిచే అని గర్వాలాపనలో ఆడుచున్నారు. మీకు తగున శివుని సంకల్పం లేనిదే చేమైన కదలదు, ఆకులు అల్లాడవు సుమ. ఈ మాత్రం మీకు తెలియకపోయినా అయినను ఇప్పటికైనాను మీరు తెలుసుకుంటా మంచిదని బోధిస్తారు. ఇంద్రాదులు యక్ష రూపంన ఉన్న పరమేశ్వరుని స్తుతించి అంతా యక్షుడు నిజ రూపం దాలుస్తారు. దేవతలారా, గర్వం తగదు, అది పతనానికి దారితీస్తుంది. ఎంత వాడైనా ఏ పనినైనా చిన్నది కానిండు పెద్దది కానిండు ఈశ్వరానుగ్రహం వలనే నెరవేర్చుకుంటారు. స్వశక్తి చేయగలను అని ఏమీ కూడా అనుకోకూడదు. కార్యములు విజయవంతంగా నెరవేర్చుటకు ఈశ్వరానుగ్రహం సంపాదించవలను పరమేశ్వరుడు దేవతలకు బోధిస్తారు. అందుకే ఏదైనా నేనే చేశాను, నేనే సాధించాను అని కాదు. మనకు భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. ఆ మహాశక్తే మనల్ని నడిపిస్తుంది అని మాత్రం ఎప్పటికీ మరవకూడదు. యక్షరూపం దాల్చిన పరమేశ్వరుడిని లీలలను వివరించి నీతి కథ చదివిన వారికి అహంభావం నశించి పాపములు తొలగి సుఖములు సమకూరును అని సూతుడు సౌనికాది మహామునులకి వివరించాడు. ఇక దేవేంద్రుడు శ్రీమన్నారాయణుడికి, పరమశివుడికి, లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని లక్ష్మీదేవిని స్తుతించి సంతుష్టాంతరంగం వారిపై వారి గృహాల వైపు క్రీగంట చూపులు పరిశ్రింపచేసింది లక్ష్మీదేవి. అందరూ మునుపట్టి శోభలతో, తేజస్సుతో, ఆభరణాలతో, వాహనాలతో కళకళలాడారు. వారి గృహాలలో కళాకాంతులు మళ్ళీ వెల్లివిరిసినాయి. ఇంద్రుడు తన అమరావతిని స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజ స్తోమం. నారద, ఆ సమయంలో ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజ, ధ్యానము, స్తోత్రము సవివరంగా చెబుతాను, తెలుసుకో అని నారాయణ మహర్షి కథను కొనసాగించాడు. ఇంద్రుడు శుద్ధోదకాలతో స్నానం చేసి దౌత వస్త్రాలు ధరించి కలశం స్థాపించి ఆ క్షీర సముద్ర తీరాన లక్ష్మీదేవిని అర్చించాడు. ముందుగా గణేశుణ్ణి, దినేశుణ్ణి, వాహిని, విష్ణువు, శివపార్వతుల్ని ఆవాహనం చేసి పుష్పగంధాదులతో పూజించాడు.
పరమైశ్వర్య స్వరూపిణి మహాలక్ష్మిని ఆవాహనం చేశాడు. బ్రహ్మదేవుడు పురోహితుడే వేదమంత్రాలు చదువుతుండగా వినయ వినమగాత్రుడే భక్తి ప్రపత్తులతో అర్చించాడు. మునీంద్రులు, దేవతలు, బ్రాహ్మణులు, బృహస్పతి, హరిహరుడు అందరూ కూడా ఎట్టెదట నిలిచి ఆనందిస్తూ ఉన్నారు. పారిజాత పుష్పం తెచ్చి దాని మీద చందనం చల్లి ధ్యానించి మహాలక్ష్మి పాదపద్మాలకు సమర్పించి సామవేదోక్తమైన ధ్యానం అది ఇలా చెప్తున్నాడు. సహస్రదళ పద్మస్థ కర్ణికా వాసినీం పరాం శరత్పార్వణ కోటీందు ప్రభాముష్టికరాం పరాం. 1000 రేకుల తామర పువ్వుల దుద్దు మీద కూర్చునే తల్లికి కోటి శరత్పూర్ణిమల నాటి చంద్ర బింబాల కాంతిని అపహరించే పరాదేవతను ధ్యానిస్తున్నాను. తేజస్సుతో ప్రజ్వరిల్లుతూ చూపులను హాయిగొలుపుతూ కాగిన బంగారపు రంగులో రూపం ధరించి ఉన్న లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నాను. పీతాంబరం ధరించి రత్నభూషణాలు అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నవదనంతో ప్రత్యక్షమైన సుస్థిరమవు అయిన శ్రీహరి సతిని స్తుతిస్తున్నాను. శుభంకరి అయి సర్వసంపదలను ఇచ్చే మహాలక్ష్మిని సేవిస్తున్నాను. ఇలా స్తుతించి షోడశోపచారాలు మంత్రపూర్వకంగా చేశాడు. విశ్వకర్మ ప్రత్యేకంగా నిర్మించి తెచ్చిన దివ్య సింహాసనం సమర్పించి పుష్పచందన దూర్వాది సంయుతంగా గంగోదకాలను శంఖతీర్థాలను అర్ఘ్యపాద్యాలుగా ఇచ్చి అమలకి ఫలయుక్తంగా సుగంధి పుష్పతైలాన్ని దేవ సౌందర్యవర్ధకంగా సమర్పించి విలువైన పట్టు చీరలు పెట్టి రత్నాభరణాలు ఇచ్చి పరిమళభరితమైన ధూపాన్ని ఆగ్రాణింపచేసి జగచ్చక్షు రూపము తిమిరాపహము దీపాన్ని చూపించి ఘుమఘుమలాడే చందనాన్ని జల్లి షడ్రసోపేత అత్యంత రుచికరమైన నైవేద్యాన్ని సమర్పించాడు. అన్నము, పాయసము, స్వస్తికము, పక్వ ఫలాలు, కామధేనువిచ్చిన పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, చెరకు బెల్లము, గోధుమ రవ్వతో బెల్లము, పాలు, నెయ్యి కలిపి వండిన ప్రసాదము నివేదించాడు. అమలకము అంటే ఉసిరికాయలు అమ్మవారికి పెట్టడం వల్ల బంగారు ఉసిరికాయలే వర్షంగా కురిపించింది అని చెప్పి మనకి పెద్దలు చెప్పారు కదండి. ఇంకా అమ్మవారికి అలా దేవేంద్రుడు ఇవ్వడం వల్ల అంత బంగారం అమ్మవారికి అమలకం పెట్టడం వల్ల అంత బంగారం మనకి లభిస్తుంది అని మనకి తెలుస్తుంది. యవ గోధుమ సస్యానాం చూర్ణరేణు సముద్భవం సపక్వం గుడగవ్యాక్తం మిష్టాన్నం దేవి గృహ్యతాం. శీతల వాయువులను విరజిమ్మే విసనకరను కర్పూర సువాసితమైన జిహ్వాజాడ్యాన్ని వదిలించే తాంబూలాన్ని అంటే నోరు వాసన లేకుండా చక్కగా అందంగా నాలుక ఎర్రగా చక్కగా అమ్మవారికి తాంబూలం అంటే ఎంతో ఇష్టం. అంటే అమ్మవారి తాంబూలం ఒక మోగవానికి ఇవ్వడం వల్ల ఆ మోగవాడు తిని ఎంతో అమ్మవారికి రచనలు చేసి మోక శతకం అంటారు రచించారటండి. ఆ మోక శతకం రచించిన తర్వాత అమ్మవారు ఇక అమ్మవారిని ఆ భక్తుడు అన్నారట, అమ్మ మన నా నోరు తీసేయమ్మా అంటే, ఎందుకు అలా మాట ఎందుకు తీసేయమని అంటున్నావు అంటే, నాకు మాట ఇచ్చారు మీరు, ఈ మోక శతకాన్ని నేను మీ అనుజ్ఞానుసారం నేను చేయగలిగాను. ఈ నోటితో ఇంకా వేరే చెడ్డ వాక్యాలు మాట్లాడకుండా ఉండాలి అంటే ఈ ఇచ్చిన వాక్కుని నీవే తీసుకోమ్మా అని చెప్పి తిరిగి ఇచ్చేసారటండి. అలాగా అమ్మవారికి తాంబూలం పెట్టడం వల్ల మనకి జరిగే మోగవాడికి కూడా ఇచ్చింది ఆ తాంబూలం. అలాగే సువాసితము, సుశీతము పానీయాన్ని, ఆచమనీయాన్ని, మరో పట్టు వస్త్రాయుగ్మాన్ని, మరో రత్నభూషణాన్ని అన్ని ఋతువుల్లోనూ వాడిపోకుండా నవనవలాడుతూ సువాసనలు నింపే దివ్య పుష్పమాలికను, గంధాన్ని, శుద్ధోదకాన్ని, రత్న నిర్మిత పుష్పచందన చర్చిత వస్త్రభూషిత మనోహర తల్పాన్ని భక్తితో సమర్పించాడు. ఓ పరదేవత, ఈ భూగోళంలో ఈ స్వర్లోకంలో
అపూర్వము, దుర్లభము, దేవభూషార్హము, భోగార్హము అయిన ప్రతి ద్రవ్యాన్ని నీకు కానుకగా, పూజా వస్తువుగా, నైవేద్యంగా సమర్పిస్తున్నాను, దయతో స్వీకరించు అని నమస్కరించాడు. యద్వత్ ద్రవ్యం అపూర్వం చ పృథివ్యామపి దుర్లభం దేవాభూషార్హ భోగ్యం చ తత్ ద్రవ్యం దేవీ గృహ్యతాం. ఇలా షోడశోపచారాలు చేసి మహాలక్ష్మి మూల మంత్రాన్ని 10 లక్షలు జపించాడు. ఏ మంత్రాన్నైనా సరే 1,00,000 దాటి ఎంతైతే మనం జపిస్తామో ఆ మంత్రం మనకి సిద్ధిస్తుంది. కాబట్టి విజ్ఞులు మనకి మంత్రాన్ని ఉపదేశించినప్పుడు ఆ మంత్రాన్ని ఎప్పుడు కూడా, అలాగే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అప్పుడు కూడా ఈ మంత్రాల్ని మనం జపిస్తూ ఉంటే మంత్రాలు 1000 కాదు 1,000,000 రెట్లు మనకి సిద్ధిస్తాయి. దాంతో మంత్రసిద్ధి కలుగుతుంది. ఈ మంత్రం కల్పవృక్షం లాంటిది. బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. లక్ష్మీ, మాయా, కామ, వాణి బీజాక్షర పూర్వకంగా కమలవాసిన్యే స్వాహ. ఇది వేదోక్త మంత్రరాజ్యం. కుబేరుడు, దక్షుడు, సావర్ణి, మనువు, మంగళుడు, సప్తద్వీపాధిపతులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, కేదార నృపతి ఇత్యాదులందరూ కూడా ఈ మంత్రాన్ని ఉపాసించారు, అనుగ్రహ సిద్ధులు పొందారు. కామాది బీజాక్షరాలంటే ఓం, ఐం, హ్రీం, శ్రీం ఆ బీజాక్షరాలు ఉంటాయి కదండి, అవి కలిపి కమలవాసిన్యే స్వాహ అని మీ మనసులోని కోరికను, వాంఛను నెరవేరడానికి గాను ముందుగా మీరు ఏ బీజాలనైతే, హ్రీం అంటే శ్రీం అన్న లక్ష్మీదేవికి సంబంధించింది, ఐం అంటే విద్యకు సంబంధించిన, అలా మీకు ఏది కావాలంటే అది దానికి గాను ముందు ఆ బీజాక్షరాన్ని పెట్టుకొని కమలవాసిన్యే స్వాహ అని మీరు జపించడం వల్ల ఆ మంత్రం సిద్ధిస్తుంది. ఆ మంత్రం 10 లక్షలు జపించడం వల్ల ఆ మంత్రాన్ని సిద్ధించుకొని అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. మంత్రం సిద్ధించడంతో మహాలక్ష్మి నిజ స్వరూపంతో ఇంద్రుడికి దర్శనమిచ్చింది. దివ్య విమానం మీద వరదాభయహస్తాలతో కనిపించింది. శరీర కాంతులు 7 దీపాలకు వ్యాపిస్తూ ఉన్నాయి. రత్నభూషణాలు దగదగలతో తెల్ల సంపంగిలాగా ఉంది. ప్రసన్న వదనంతో దరహాసం చేస్తుంది. భక్తానుగ్రహ కాతర మెడలో రత్నమాల 1,000,000 చంద్ర సమప్రభగా మెరుస్తూ ఉంది. పురంధరుడి కళ్ళు చెమ్మగిల్లాయి, తనువు పులకించింది. బ్రహ్మదేవుడు ఉపదేశించిన వేదోక్త స్తోత్రరత్నాన్ని అనర్గళంగా పఠించాడు. కమలవాసినికి, నారాయణికి, కృష్ణప్రియకు, మహాలక్ష్మికి నమస్కారం. పద్మపత్రేక్షణకు, పద్మాస్యకు, పద్మాసనకు, పద్మినికి వందనం. వైష్ణవికి, సర్వసంపత్ స్వరూపిణికి, సర్వారాజ్యకు ఏటికోళ్ళు, హరిభక్తి ప్రదాత్రికి, హర్షదాత్రికి, కృష్ణ వక్షస్థితకు, కృష్ణేశకు నతులు. అందమైన రత్నపద్మంలో చంద్ర శోభా స్వరూపగా సంపదాధిష్ట దేవతకు మహాదేవికి ప్రణతులు. బుద్ధి స్వరూపకు, బుద్ధిదాయికి శిరస్సు వంచి 5 సార్లు నమస్కరిస్తూ ఉన్నాడు. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మే నమో నమః. పద్మపత్రేక్షణాయై చ పద్మస్యాయై నమో నమః. పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః. సర్వ సంపత్ స్వరూపిణ్యై సర్వరాజ్యాయై నమో నమః. హరిభక్తి ప్రదాత్యై చ హర్షదాత్రై నమో నమః. కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః. చంద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్యధిష్టాతృదేవే మహాదేవ్యై నమో నమః. నమో బుద్ధి స్వరూపాయై బుద్ధిదాయి నమో నమః అని ఇలాగా స్తోత్రం చదివాడు. వైకుంఠంలో మహాలక్ష్మివి, క్షీరసాగరంలో మాయాలక్ష్మివి, అమరావతిలో స్వర్గలక్ష్మీదేవి, మహారాజులలో రాజలక్ష్మివి, ఇంటింటా గృహలక్ష్మివి, సాగరంలో సురభివి, కామధేనువి అవతరించావు. యజ్ఞకర్మల్లో నువ్వు దక్షిణాదేవివి, దేవమాత అతిథివి నువ్వే. కమలాలయవు, హవిర్దాన సమయంలో నువ్వు స్వాహాదేవివి, కావ్యదానంలో స్వాదాదేవివి. నువ్వు విష్ణు రూపవు, సర్వాధార వసుందరువు,
శుద్ధ సత్వ స్వరూపవు, నారాయణ పరాయణవు, క్రోధహింసా వివర్జితవు, వరదవు, శారదవు, పరమార్థప్రదవు, హరిదాస్య ప్రదాయనివి, పరాదేవతవు. నువ్వు లేకపోతే సాక్షాత్తు నిస్సారము, భస్మప్రాయము అయిపోతుంది విశ్వమంతా, జీవన్మృత్యు అవుతుంది. నువ్వు అందరికీ మాతృమూర్తివి, సర్వబాంధవ స్వరూపిణివి, ధర్మార్థ కామ మోక్షాలకు నీవు కారణ రూపిణివి. శిశువులుగా ఉన్నంత వరకే కన్నతల్లులు పాలు కుడిపి బిడ్డలకు సంరక్షిస్తారు బిడ్డలను. నువ్వు మాత్రం అందరికీ అన్ని వేళలా అన్ని రూపాలను కన్నతల్లివే సాకుతుంటావు. తల్లి లేని శిశువుల్ని కాపాడడానికి మానవుల్లో దేవతల్లో ఉన్నారు. నువ్వు లేని వాడిని కాపాడేందుకు ఇంకెవరూ లేరు. నువ్వు నిరంతరం సుప్రసన్నవు. నా పట్ల కూడా రవంత ప్రసన్నమై అనుగ్రహించు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు. చెయ్యి జారిపోయింది. ఓ సనాతని, దాన్ని మళ్ళీ నాకు ఇప్పించు. నువ్వు నీ అనుగ్రహము నా వెంట లేనంత వరకు నేను బంధుహీనుణ్ణి, భిక్షుమాతృణ్ణి, సర్వసంపద్ విరహితుడిని, దరిద్రుణ్ణి. సర్వ సౌభాగ్య ప్రధానమైన ధర్మాన్ని, జ్ఞానాన్ని నీకు ఉపదేశించు తల్లి. నా ప్రతాపాన్ని, ప్రభావాన్ని, రాజ్యాధికారాన్ని, పరాక్రమాన్ని, ఐశ్వర్యాన్ని, జయాన్ని మళ్ళీ నాకు అందించు. దేవేంద్రుడు ఆర్తితో అభ్యర్థించాడు. దేవతాగణాలతో సహా సాష్టాంగపడ్డారు. వలవలా విలపించారు. బ్రహ్మేశాన శేషధర్మ కేశవులు కూడా ఇంద్రుడి పక్షాన, దేవతల పక్షాన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అభ్యర్థించారు. మహాలక్ష్మి ప్రసన్నురాలైంది. దేవతలకు ఆభీప్సిత వరాలు అన్నీ ఇచ్చింది. కేశవుడికి పుష్పమాలిక బహుకరించింది. దేవతలు సంతోషించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. మహాలక్ష్మీదేవి శ్రీహరి సన్నిధికి చేరుకుంది. బ్రహ్మేశానాదులు, ఇంద్రాది దేవతలు మనసారా ఆశీర్వదించి సంతృప్తులై తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. నారద, పుణ్యప్రదమైన ఈ లక్ష్మీస్తవం త్రిసంధ్యల్లో పఠించే వారు కుబేరులవుతారు, రాజరాజేశ్వరులవుతారు. లక్ష్మీదేవి వారింటిలో స్థిరంగా నివసిస్తుంది. 5 లక్షల సార్లు భక్తితో పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది. అటుపైన మరొక్క నెల సిద్ధ స్తోత్ర పఠనం చేస్తే అతడు నిస్సంశయంగా మహారాజేంద్రుడు, మహాసుఖి అవుతాడు. సౌనకాది మహాముల్లారా, మహాలక్ష్మి ఈ కథను నారదుడు ఆనందపారవశుడయ్యాడు. ఈ కథకి శరీరం పులకరించింది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు జాలువారాయి. నారాయణ మహర్షిని వేణోళ్ళు కొనియాడాడు. నారాయణ మహర్షి, నువ్వు సాక్షాత్తు నారాయణుడివి. రూపగుణ తేజోయశ కాంతులతో సమానుడివి. జ్ఞానులలో, యోగులలో, సిద్ధులలో ఉత్తముడివి. వేదవేత్తలలో, తపస్సులలో, మునీశ్వరులలో ప్రథముడివి. మహాలక్ష్మీదేవి గురించి ఎంతో అద్భుతంగా వివరించావు. ధన్యుణ్ణి. ఇక నీ ఇష్టం, నువ్వు ఏది వినిపించినా వింటాను. వేద పురాణాలలో అత్యంత నిగూఢంగా ఉన్న విషయాలు నీకు కరతలా మలకాలు. అటువంటి సారభూతమైనవి ఏదైనా సరే నీవు ఉపదేశించు అని అన్నాడు. నారద, అటువంటివి చాలా ఉన్నాయి. ఏదని చెప్పను నేను, నువ్వే వినాలనుకున్నది నువ్వే అడుగు అని చెప్పి అడుగుతారు ఆయన. అంటే ఈ మహాలక్ష్మి స్తవము విన్నవారికి, చదివిన వారికి కూడా దేవేంద్రుడు కోల్పోయిన సర్వ సంపదలు కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహించింది. అలాగే ఇదంతా కూడా పరమశివుడు, లక్ష్మీదేవి ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు అంట. శివుడు, విష్ణువు, త్రిమూర్తులు, త్రిమాతలు అందరూ కూడా ఒకరే. కాబట్టి మనం ఆ భగవంతుణ్ణి, పరమశివుణ్ణి, లక్ష్మీదేవిని, ఇప్పుడు లక్ష్మీదేవికి మారేడు దళం ఎలా అయితే ఇష్టమో శివుడికి అలాగే ఇష్టం. అంటే సంపదను ఇచ్చేది లక్ష్మీదేవి, శివుడు ఇద్దరు కూడా సంపదను ఇస్తారు. మంగళవారాల్లోని తప్పనిసరిగా, శుక్రవారాలే కాకుండా మంగళవారాల్లో కూడా తప్పకుండా లక్ష్మీదేవుణ్ణి, శివుణ్ణి కూడా పూజించాలి. లక్ష్మీదేవుని శివుడు కూడా పూజించాడు అని చెప్పి మనకి కథలో తెలుస్తుంది. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మిగతాది తర్వాయి భాగంలో విందాము.